ఈ కౌన్సిలర్ని పట్టుకుని కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యేని పట్టుకుని ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రిని పట్టుకుని అప్పుడు నీకేదన్నా ఎన్ఓసి పట్టుకొస్తే లేదంటే కనుక దాన్ని ఏమంటారు ప్రభుత్వం నుంచి ఒక లెటర్ పట్టుకొస్తే అప్పుడు నీకు హాస్పిటల్లో అడ్మిషన్, ఆరోగ్యశ్రీలో చెయ్యం. ఏంటిది అంటే పార్టీ కార్యకర్తల కాళ్ళ దగ్గర కుక్కల్లాగా తిరగాల. ఓ పక్కన మనకు రోగం వచ్చి హాస్పిటల్లో రేపేమో ఆపరేషన్ చేయాలంటే పేషెంట్ దగ్గర ఉండాలా, నాయకుడి దగ్గర కాళ్ళ వెళ్ళపడి బతకాలా? మనం ఏం తిరగాలనుకుంటున్నాం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాం, ఏం బానిసత్వం ఈ కర్మ? ప్రజల హక్కుని నాశనం చేసి పోనీ చంద్రబాబు గారు ఇచ్చే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా ఆయన జేబులో నుంచి ఇస్తున్నాడా లేకపోతే వాళ్ళ సొంత వ్యాపారాల్లో నుంచి ఇస్తున్నాడా? రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములే కదా. వెళ్ళి మనం కౌన్సిలర్ అభ్యర్థినో కార్పొరేటర్ అభ్యర్థినో ఎమ్మెల్యేనో మంత్రినో పట్టుకోవాలట, వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చుకోవాలట కాగితాలు. 10 రోజులు తిరిగితే వాళ్ళు ఇస్తారట, ఓ నెల రోజులకి ఆ ఎల్ఓసిలో ఎన్ఓసిలో తెచ్చుకుంటే అవి పట్టుకుంటే కానీ ట్రీట్మెంట్ ఇయ్యరట. ఈలోపు మనం రోగిని రోడ్డు మీద వదిలేసి వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటే వీళ్ళ పార్టీకి అనుకూలంగా అనిపిస్తే జాలి తలిస్తే 100 మంది అడిగితే 25 మందికి ఇస్తారన్నమాట. ఏం బతుకులు ఇది? బానిసలం అయిపోయాం మనం ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ అనే హక్కు చచ్చిపోయిందా? ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి హక్కును చంపేశామా మనం? హాస్పిటల్ తప్పు చేస్తున్నాయా, పేషెంట్ తప్పు చేస్తున్నాడా? ఇక్కడ బ్రతకడం మనం చేసిన తప్ప ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడు. దానికి తోడు ఇప్పుడు చదువులు మానేయాలి. ఇదివరకటి రోజుల్లో 10th క్లాస్లో చదువులు మానేసేవాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారు, ప్రైవేట్లు చెప్పించి చదివించే ఓపిక లేక. ప్రైవేట్ అంటే ఆ రోజుల్లో 50 రూపాయలు నెలకి, 50 రూపాయలు నెలకి ఫీజు కట్టే ఓపిక లేక తల్లిదండ్రులు చదువులు మానిపించి గుమస్తాలుగా కూలీలుగా పంపించిన వాళ్ళు ఇవాళ నా వయసు వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. ఇవాళ నా వయసు వాళ్ళు బోలెడంతమంది.